నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ఆ పార్టీ కార్యకర్త కూడా బహిరంగంగానే నేతలపై విమర్శలు చేస్తుంటారు. ఇక నాయకుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? సొంత పార్టీ ఎమ్మెల్యేనే తన సొంత సీఎం పై ఏకంగా కత్తి దూస్తున్నారంటే పాలిటిక్స్ ఏ లెవెల్లో హీట్ ఎక్కాయో అర్థం చేసుకోండి. అసలే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఇక్కడ రచ్చలో గెలిచినోళ్లే ఇంట్లో ఒకరినొకరు కొరుక్కుంటున్న పరిస్థితి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రీసెంట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ పై పేల్చిన పొలిటికల్ బాంబ్ ఏంటి? ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు తెలంగాణను ఏలుతున్నారు అంటూ ఆయన ఎవరిని ఉద్దేశించి ఆవేశపడ్డారు? ఈ ఫుల్ పొలిటికల్ డ్రామాను డీటెయిల్ గా చూద్దాం రండి. ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏపూరి సోమన్న 25 ఏండ్ల పాటల ప్రవాహం పుస్తకావిష్కరణ సభ జరిగింది. కళాకారుడి కార్యక్రమం అనుకుంటే అక్కడ మన కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి మైక్ అందుకుని మైండ్ బ్లాంక్ అయ్యే స్పీచ్ ఇచ్చేశారు. ఆయన ఆవేశంగా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ తో అసలు సంబంధమే లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళంతా పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు. ఇది సహించరానిది అంటూ ఓపెన్ గానే బాంబు పేల్చేశారు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద 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 పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని, ఆ దోపిడీకి వ్యతిరేకంగా తాము పోరాడతామని హెచ్చరించారు. ఇన్నాళ్లు మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు, ఇక పోరాటమే అని తేల్చి చెప్పారు. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? అసలు ఈ రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి పడకపోవడానికి పెద్ద చరిత్రే ఉంది. గతంలో రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చినప్పుడే రాజగోపాల్ రెడ్డి దాన్ని గట్టిగా వ్యతిరేకించారు. డబ్బులిచ్చి పీసీసీ కొనుక్కున్నారు అంటూ అప్పట్లో ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చి మోసం చేశారని రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో రగిలిపోతున్నారు. నెరవేర్చలేనప్పుడు హామీ ఇవ్వడం ఎందుకు అంటూ బహిరంగంగానే రేవంత్ తీరును తప్పుపడుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ ఓళ్లను పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి వచ్చినోళ్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు అని రాజగోపాల్ రెడ్డి ఆవేదన. అది అసలు కడుపు మంట. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రాజగోపాల్ రెడ్డి ఇంతటితో ఆగలేదు. తన సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ సహా కొంతమందిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ తాను గెలిపించిన కొందరు ఎమ్మెల్యేలు కులం కార్డును అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని విరుచుకుపడ్డారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నేను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నా సొంత డబ్బులిచ్చి కొందరిని గెలిపిస్తే ఇప్పుడు వారు నన్ను పట్టించుకోవడం లేదు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు. కులం మతం కార్డులతో పైకెదిగి వసూల్ రాజాలుగా మారిన అలాంటి నాయకులను తరిమి కొట్టాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడే, డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని అలాంటి పాచిపోయిన ఎమ్మెల్యేలు నాకొద్దు అని కుండబద్దలు కొట్టేశారు. ఇక నెక్స్ట్ ప్లాన్ ఏంటో కూడా చెప్పేశారు రాజగోపాల్ రెడ్డి. నిజాయితీ గల వాళ్ళు నా వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ రాజకీయ మార్పు తీసుకురాగలం అని ధీమా వ్యక్తం చేశారు. ఏపూరి సోమన్న లాంటి కళాకారులు గజ్జకట్టాలి, నేను రుమాల్ చుడతా, పోరాడదామంటూ ఒక కొత్త పొలిటికల్ మూవ్మెంట్ కు తెరలేపారు. మరి చూడాలి మళ్ళీ ఈ కాంగ్రెస్ ఇంటర్నల్ వార్ ఎటు దారి తీస్తోందో. రేవంత్ రెడ్డి సర్కార్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా రోడ్డు మీద పెడుతుంటే హైకమాండ్ ఏం చేస్తుందనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఏదేమైనా తెలుగు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరో పెద్ద కుదుపు ఖాయంలా కనిపిస్తోంది. మరి దీనిపై మీరేమంటారు? రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ విమర్శలు కరెక్టే అంటారా?
లేక ఇది కేవలం పదవుల కోసం జరుగుతున్న లొల్లేనా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.